నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పీడీటీవీ జానీ, మరి మనోడు వైసీపీ పార్టీకి సంబంధించినోడు కాదో తెలియదు కానీ ఆ పార్టీ ఆస్థాన పండితుడి మాదిరి మాట్లాడతాడు అనమాట. అయితే నేను ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చేసిన తర్వాత నేనైతే షాక్ అవ్వడం కాదు, అవాక్కయ్యా. అసలు మనోడికి ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్, పోస్ట్ పోల్స్ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అవగాహన ఉందా? అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసా? ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ఇండియా టుడే యాక్సిస్ వైసీపీకి వచ్చేసి 142 స్థానాల నుంచి 157 స్థానాలు ఇచ్చింది. CNN News 18 వచ్చేసి వైసీపీకి 132, 145 ఇచ్చింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అసలు నువ్వు ఎక్కడ జర్నలిజం చదివా చెప్పు. నేనంటే జర్నలిజం చదవాలా, నేను చదివింది బీటెక్కే. నువ్వు జర్నలిజం చదివినట్టు ఉన్నావు. డిగ్రీ తర్వాత ఏడ్చుంటారు. ఏమో మనకు కూడా ఐడియా లేదు. సరే, నువ్వు జర్నలిజం చదివావు కదా, జర్నలిజంలో ఈ ప్రీ పోల్స్కి పోస్ట్ పోల్స్కి సంబంధించి అసలు ఏమాత్రం కూడా లేదా? ఏమాత్రం కూడా ఎక్కడ కూడా అసలు ఇంక్లూడ్ చేయలేదా? పక్కోడిని తిట్టమంటే, అరవమంటే, గావుకేకలు పెట్టమంటే, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోమంటే రెచ్చిపోవడం తప్ప ప్రీ పోల్స్కి, పోస్ట్ పోల్స్కి, ఎగ్జిట్ పోల్స్కి అవి ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఇవ్వాలి, ఒకవేళ ఇప్పుడు ఇస్తే కనుక ఎలక్షన్ కమిషన్ ఏం చేసిద్ది, వాటి గురించి కనీస అవగాహన ఉందా? లేదు. మనోడు వీడియోలో ఒక 2 ముక్కలు అది చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పావుగంట తిట్టాలా, 2 ముక్కలు ఇది చెప్పి చంద్రబాబు నాయుడు ఒక అరగంట తిట్టాలా. ఇది తిడితే చాలు, మన వైసీపీ పార్టీ ఫ్యాన్స్ అంతా దిల్ ఖుష్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 10 నిమిషాలు పొగిడితే చాలా, వీడియో క్లోజ్. 30 నిమిషాల వీడియో వచ్చేసింది. 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ తిట్టాలా, 10 నిమిషాలు చంద్రబాబు నాయుడు తిట్టాలా, ఒక 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి పోగులుకోవాలా. సో వీడియో క్లోజ్. అది పరిస్థితి. మనోడి వీడియో పెడితే 1,00,000 వ్యూస్ దాకా వచ్చినాయి అంట. 1 కాదు 2 కాదు. దాని కింద కామెంట్లు అన్న జై, అన్న తోపు, అన్న తురుము. ఎక్కడ తురుము, ఎక్కడ తోపు, ఎక్కడ? అట్లీస్ట్ ప్రిడిక్షన్ అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక లిస్ట్ చెప్పా, 25 మంది ఈ ఎలక్షన్స్లో ఓడిపోబోతున్నారు. సో ఆ లిస్ట్లో తమ్మినేని సీతారాం దగ్గర నుంచి మన వెల్లంపల్లి శ్రీనివాస్ వరకు ఒక 25 పేర్లు చెప్పా. అది ఎగ్జిట్ పోల్ కాదు, లేదంటే పోస్ట్ పోలు కాదు. అది ఏంటంటే సామాన్యంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి, అంటే ప్రజాభిప్రాయం ప్రకారం, లేదంటే వివిధ పార్టీలు ఈ 5 ఏళ్లలో చూసి ఆ నాయకుల యొక్క రిపోర్ట్ ప్రకారం చెప్పినటువంటి వీడియో తప్ప ఇలా ప్రీ పోల్సో, పోస్ట్ పోల్సో, ఎగ్జిట్ పోల్సో చేసి చెప్పినటువంటి వీడియో కాదు. రెండోది, సరే మనందరికీ తెలిసిందే ఆరామస్థాన్, లేదంటే కేకే సర్వేస్, లేకపోతే మరికొంతమంది నేషనల్ వైడ్ సర్వేస్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళలో ఎవరైనా సరే పోస్ట్ పోల్స్ లేదా ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఇప్పటి వరకు ఒక్క పోల్ నేను రిలీజ్ చేశారా? చేయలే. కానీ ఎలక్షన్స్కి ముందు ఇలా ఉండద్దు, ఇలా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి ట్రెండ్ గురించి చెప్పారు. అంతే తప్ప ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. నేను ఒక మాట చెప్పాలి మీకు ఇక్కడ. విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పకూడదు. ఇప్పుడు దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది 3rd ఫేజో 4th ఫేజ్ అనుకుంటా, బహుశా. మొన్న అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉంది. వీటన్నిటికి కలిపి జూన్ 4వ తారీఖున రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ ఎప్పుడు ముగిసిద్దయ్యా అంటే జూన్ 1తో ముగిసిద్ది. అంటే జూన్ 1వ తారీఖున మనకి ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు అనే దానికి సంబంధించి నేషనల్ మీడియా కావచ్చు, మన తెలుగు మీడియా కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే సర్వే సంస్థలు కావచ్చు, ఎవరైనా వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్, ఈ 5 ఏళ్లలో వాళ్ళు చూసినటువంటి పరిస్థితి కావచ్చు, లేదా గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి ట్రెండ్ కావచ్చు, లేదా ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి వివిధ ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, వీటన్నిటిని బట్టి నియోజకవర్గాల వారీగా చెప్పడం అయితే జరిగింది. కానీ మన నోడికి ఎట్టొచ్చిందో తెలియదు. ఏకంగా ఇండియా టుడే అట, CNN న్యూస్ అంట, టైమ్స్ నవ్ అంట, జన్ కీ బాత్ అంట, రిపబ్లిక్ సి ఓటర్ అంట, న్యూస్ ఎక్స్ అంట, చాణక్య అంట. ఎట్లా? ఎవరు చెప్పారు? వాళ్ళు ఎక్కడ చెప్పారు? ఎక్కడ రిలీజ్ చేస్తారు? అది అంటే మాత్రం దానికి సంబంధించి రిజల్ట్ ఉండదు. సో అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు ఎలక్షన్స్కి ముందు ఇలాంటి స్టంట్ వేసావంటే జనాన్ని కొంచెం వరకు మ్యానిపులేట్ చేయడానికి చేయొచ్చు. కానీ ఎలక్షన్స్ తర్వాత ఇలాంటి స్టంట్లు వేస్తే ఎవరిని మ్యానిపులేట్ చేయడానికి చేస్తున్నట్టు? ఎందుకు మ్యానిపులేట్ చేయాలి? ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్కి ముందంటే జనాన్ని తీసుకెళ్ళి మా ఈసారి ట్రెండ్ ఎలా ఉంది, మనోడికి ఓటేస్తే కనుక మన ఓటు నష్టపోదు అని చెప్పుకోవడానికి ఒక విధానం ఉంటుంది. కానీ ఇప్పుడు మన జానీ జర్నలిస్టు, మరి ఆ జానీ జర్నలిస్ట్ ఎక్కడ చదివాడో తెలియదులే. కానీ నేను చెప్పినా కదా, నేను జర్నలిస్ట్ని కాదు, నేను జస్ట్ బీటెక్ చదివిన స్టూడెంట్ని అంతే. నేను జర్నలిస్ట్ అయితే కాదయ్యా, జర్నలిస్ట్ అయితే కాదు. కానీ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం కారణంగా నేను వీడియోలు అయితే పెడతా. అంతే తప్ప నేనేదో జర్నలిజం పగలు తీశాను, ఓడబీకాను, అది చేశాను, ఇది చేశాను అని నేను చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా. ఇక జానీ జర్నలిస్ట్ విషయానికి వస్తే కనుక ఇండియా టుడే యాక్సిస్ అంట, అదొక సర్వే సంస్థట. వాళ్ళు వైసీపీకి 142 నుంచి 157 ఇచ్చారట. ఎట్టేస్తారు? ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు కాబట్టి ఒక 25 సీట్లు అటు ఇటు తప్పించి 142, 157 ఇచ్చారా? ఏదయా
ఎలా ఇస్తారయ్యా? నేను ఇందాక చెప్పా కదా, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలంటే జూన్ వరకు వెయిట్ చేయాలయ్యా. అది తర్వాత CNN News 18 వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు కర్ర పట్టుకొని తరిం కొడతారు. వైసీపీ పార్టీ కంట 132 నుంచి 145 ఇచ్చారంట. ఎక్కడిచ్చారు, దేనిలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, డేట్ కూడా చూపించాల్సింది కదా. తర్వాత జన్ కీ బాత్ అంట, ఎవరికో తెలియదు, ఇది మన్ కీ బాత్ మాదిరి. వైసీపీకి 111 నుంచి 124 అంట. ఇక రిపబ్లిక్ సి ఓటర్ అంట, వీళ్ళు వచ్చేసి వైసీపీకి పక్కాగా 127 ఇచ్చేసారట. ఇక న్యూస్ ఎక్స్ ఇది వచ్చేసి వైసీపీకి 139 నుంచి 152 ఇచ్చారంట. ఇక అందరికంటే హైలైట్ ఎవరంటే చాణక్య అంట. మరి ఈ చాణక్య ఎవరో కూడా మనకు తెలియదు. వీళ్ళు వచ్చేసి దాదాపు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారం అతి దగ్గరగా ఉండే నెంబర్స్ అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. 144 నుంచి 158 ఇచ్చేశారని చెప్పేసి మనోడి యొక్క ఉపోద్ఘాతం. ఇక తర్వాత వైసీపీ వారు వన్ సైడే అని చెప్పేసి మనోడు ట్విట్టర్లో పోస్ట్ వేయగా, వీడియో పోస్ట్ చేయగా నేనైతే అవాక్కైనటువంటి పరిస్థితి. సరే పెడితే పెట్టాడు, అయిపోయిందేదో అయిపోయింది అనుకుందాం. సరే వీడియో చూసేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలిగా. అదే సామాన్యులు అంటే నాకు తెలిసి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అట్టగా చూడరు అనుకోండి, మిగిలిన పార్టీ వాళ్ళు చూస్తారుగా, వాళ్ళకైనా ఉండాలిగా. అరే బాబు, ఎగ్జిట్ పోల్స్ అయ్యే వరకు మనకు సంబంధించి రిజల్ట్ రాదురా, మనమే మాట్లాడుకోవాలి తప్ప అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను వచ్చైనా జనసేనకు ఒక 130 వస్తే, 150 వస్తే, 160, 170 వస్తాయి అంటే నమ్మేది కాదురా నాయన. ఒకవేళ ఎగ్జిట్ పోల్ చేయాలంటే అట్లీస్ట్ నాకు కొన్ని శాంపిల్స్ కావాలి కదా, ఏమి చేయలేదు కదా అని చెప్పేసి అంటాకు ఉంటుంది. కానీ మనోడి వీడియో పెడితే ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వీళ్ళకి 3 చూస్తారనమాట. ఆ వీడియోని, ఒక వీడియోని 3 చూస్తారు. సో చూస్తే మాత్రం అన్న ఎయ్, అన్న జై, అన్న తొయ్, ఏం ఈ కామెంట్లు ఏంటి? సరే మరి అంటే బాబోయ్, ఇది అర్థం చెప్పాలనుకుంటే నాకు అయితే అర్థం కావట్లేదు. మరి ఇంత దుర్మార్గంగా ఎలా బ్రో? నువ్వు మళ్ళీ జర్నలిజం చదివినో సరే, నీకు జగన్ గారు అంటే ఫేవర్ ఉండొచ్చు, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఫేవర్ ఉండొచ్చు, ఇంకోటి చంద్రబాబు గారు అంటే ఫేవర్ ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ అట్లీస్ట్ కొంచెం కాదు కొంచెం నిజాయితీతో ఉండాలి కదా. ఏదో ఒక్క మూలైన కొంచెం కాదు కొంచెమైనా ఉండాలి కదా. ఆ కొంచెం గురించి అడుగుతుంది. అరే చెప్పడానికే తప్పు అంటే దానికి ఎంత కామెంట్లు, సపోర్టింగ్ కామెంట్లు చూస్తా అంటే నాకేం చేయాలి అర్థం కావట్లేదు. 1,00,000కి పైగా వ్యూస్ అంట, మళ్ళీ దీనికి మళ్ళీ 1,000కి పైగా లైక్స్ అంట, 200కి పైగా కామెంట్లు అంట. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత మ్యానిపులేషనా? ఎట్లాగే ఎలక్షన్స్కి ముందు చాలా గట్టిగానే చేశారు మ్యానిపులేషను. మరి అది ఒక్కటైదో లేదో తెలియదు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాళ్ళు ఫోటో పెట్టుకొని చేయడంతో దానికి మళ్ళీ ట్విట్టర్లో 600కి పైగా లైక్స్ అంట, 200 రీట్వీట్లు అంట, 70 కామెంట్లు అంట. నాకైతే ఏం అర్థం కావట్లేదు వీళ్ళ జర్నలిజం చూస్తూ ఉంటే. బాబోయ్, రోజుకి జర్నలిజం దిగిపోతుంది అనుకున్నా కానీ మరి ఈ స్థాయిలో దిగజారిపోతుంది అనుకోలే. వీళ్ళు మళ్ళీ ఏంది జర్నలిజం చదివి ఇలాంటి పనులు చేస్తున్నారు. జర్నలిజం చదవకుండా ఏదో ఒపీనియన్ ప్రకారం చెప్పారంటే దాంట్లోకి ఏదో ఒకటి తీసి క్షమించవచ్చు. కానీ జర్నలిజం చదివి ఇలాంటి పనులు చేస్తే ఏం చేయాలా మీరే చెప్పండి.